తీరా వస్తే మనిషి లేడు. ఏమైంది? అది ఏంటనుకున్నావు నేను చెప్తాను. ప్రీతి గెస్ట్ హౌస్ అని చెప్పేసి నేను ఆన్లైన్లో 2 months బిఫోరే రూమ్ బుక్ చేసుకున్నా. ఓకే, ఎంత కాస్ట్? ఎంత? అది ఎంత 3250 రూపాయలు, 3400 మొత్తాన్ని చూపించాడు. ఓకే, అయితేనేమోని వాడు దగ్గరికి వెళ్ళి టైం చేసి ఫోన్ చేయమన్నాడు. ఆడి ఫోన్ ఇప్పుడు కనెక్ట్ అవ్వట్లేదు, వాట్సాప్లో కనెక్ట్ చేశాడు. నేను లేట్ అవుతుంది కదా అని చెప్పేసి బిఫోర్గా అమౌంట్ ఇచ్చేసాను. ఓకే, అమౌంట్ పే చేస్తాను. సరే సార్ మీరు ఇక్కడ రండి, నాకు కాల్ చేయండి, నేను వస్తాను, లేదా మీ నెంబర్ నేనే కాల్ చేస్తాను. ఓకే, మీరు రాత్రి వెళ్తే 8:30 అయింది. ఓకే, అనకూడదు, మనిషి లేడు, ఏది లేదు. రాత్రి 10 వరకు ఆడికి వస్తుంది. మరి మళ్ళీ నేను సపరేట్ రూమ్ తీసుకున్నాను. డబ్బులు పోయినాయి, రూమ్ పోయింది. డబ్బులు పోయిన రూమ్ పోయింది. ఓకే, అది మాత్రం కొంచెం హైలైట్ చేయండి. ఓకే, తప్పకుండా. ప్రీతి గెస్ట్ హౌస్ మీకు ఆల్రెడీ మీది ఏదో రీల్లోనే మీకు ఇప్పుడు వస్తుంది కదా, దాంట్లో మీకు ఆ డీటెయిల్స్ మొత్తం పంపిస్తాను. తప్పకుండా దాన్ని మాత్రం హైలైట్ చేయండి. అంటే సైబర్ కంప్లైంట్ కూడా ఇచ్చాను నేను. తప్పకుండా ఎవరు కూడా మన వ్యూవర్స్ ఎవరికి కూడా చెప్పండి ప్రీతి గెస్ట్ హౌస్ లో దాంట్లో ఫేక్. ఓకే, థ్యాంక్ యూ అన్న. మన ఫాలోవర్ అంట అన్న, ఫాలోవరే. వైజాగ్ అండి, వైజాగ్. ఓకే, మన రీల్స్ బాగా చూస్తుంటాం, వీడియోస్ అయ్యి గట్టా చూసే వచ్చాం. ఓకే, అలా హ్యాపీగా జర్నీ అయితే బాగానే అయింది. ఒకటే మాకు ఫాల్ట్. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే భయ్యా, థ్యాంక్ యూ. విన్నారు కదా, ఆన్లైన్లో రూమ్ చూసి బుక్ చేసుకోకండి. ఇలా మీకు స్కామ్స్ అయితే చాలా ఎక్కువ అవుతాయి. సో గుర్తుపెట్టుకోండి. మీకేమైనా రూమ్స్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ వీడియోకి కామెంట్ చేయండి. వాళ్ళ డీటెయిల్స్ అయితే మీకు తప్పకుండా ఇస్తాను. మీరైతే అలాంటి స్కామ్ నుండి బయటపడవచ్చు.